ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే యూజువల్ గా ఎవరైనా కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి రావడానికి ముందు ఒక 6 to 3 months ముందు నుంచే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉంటారు. ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్న వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ వాడడం స్టార్ట్ చేస్తుంటారు. దీనికంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేస్తారు. అందులో ఇంతకు ముందు మీకు ఏమన్నా మెడికల్ డిజార్డర్స్, సర్జికల్ డిజార్డర్స్, లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉందా లేదా అడగడం జరుగుతుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీ హైట్, వెయిట్, మీ బ్లడ్ ప్రెషర్, మీ బాడీ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏజ్ కి తగ్గట్టుగా ప్రెగ్నెన్సీలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఇది మన హైట్, వెయిట్ ఎక్సెస్ గా ఉందా లేదా డిస్కస్ చేస్తారు. దీని వల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇంప్లికేషన్స్ ఉంటాయా లేదా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇంతకు ముందు ఏమైనా మెడిసిన్స్ వాడుతుంటే వాటి ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద ఉంటుందా, మదర్ మీద ఉంటుందా, ఇది కూడా డిస్కస్ చేయొచ్చు. ఇంతకు ముందు ఏమైనా సర్జరీస్ జరుగుంటే ఆ సర్జరీస్ ఎఫెక్ట్ ఉందా లేదా, అలాగే అలర్జీస్ ఏమైనా ఉంటే అవి మీ కన్సల్టెంట్ తో డిస్కస్ చేయాలి. దీనికి తర్వాత మెడిసిన్స్ ఏమేమి వాడాలి. యూజువల్ గా ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్. దీన్ని 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు ఇవ్వడం జరుగుతుంది. పెరగబోయే శిశువుకి బ్రెయిన్ అండ్ హార్ట్ ఫోలిక్ యాసిడ్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం ద్వారా ఇవి ప్రాపర్ గా గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇందులో బేబీకి బ్రెయిన్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని మనం 3rd month, 5th month స్కాన్ లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనే దాన్ని మనం ముందుగానే అరికట్టవచ్చు. అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, ముందుగా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, అలాగే షుగర్ లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల బేబీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీటిని ఇంపార్టెంట్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ రుబెల్లా అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ గురించి ఇమ్యూనిటీ ఉందా లేదా, దీనికి ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది కొంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ రుబెల్లా వ్యాక్సినేషన్ ఇచ్చిన నెలలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ మెడికల్, సర్జికల్ థింగ్స్ ని డిస్కస్ చేయడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి 3 నెలల ముందే ఇవన్నీ ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి ఎఫెక్ట్ మదర్ మీద, బేబీ మీద అండ్ డెలివరీ అయ్యేటప్పుడు 9 నెలల టైంలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో హెల్తీ ప్రెగ్నెన్సీ, హెల్తీ బేబీ ఉండాలనుకునేటప్పుడు ఒక్క 3 నెలల ముందు మీ కన్సల్టెంట్ ని ఒకసారి విజిట్ చేస్తే ఇన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెచ్పివి, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్, అలాగే హెచ్పివి టెస్టింగ్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ గా ఉంటుంది. దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది నెక్స్ట్ కామన్ క్యాన్సర్ గా డిటెక్ట్ చేయబడింది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ని మనం ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సాధారణంగా 9 to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. మీరు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఈ పాప్స్మియర్ అండ్ ఆల్సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెల్దీ బేబీ, హెల్దీ ప్రెగ్నెన్సీని తీసుకురావడం జరుగుతుంది. Found this video useful, like, comment and subscribe for more health updates.